మోసగించబడ్డావు, కొట్టబడ్డావు. ఎన్నో రకాలుగా జీవితంలో అప్ అండ్ డౌన్స్, లోయలు ఎత్తులు, లోయలు ఎత్తులు చూస్తూ గాయపరచబడిన హృదయంతో నువ్వు వెళ్తూ ఉండగా, ఎవరూ నిన్ను సేద తీర్చకపోయినా, ఎవరూ నిన్ను ఆదరించకపోయినా, ఎవరూ నీ మొర ఆలకించకపోయినా, నువ్వు యేసయ్యా అని పిలవగానే నీ బాధంతా నా బాధే అని నీ దేవుడు తన బిడ్డగా నిన్ను స్వీకరించాడు. నీ చింతంతా నా చింతే, నీ అవమానం నాకు అప్పగించు, నీ కష్టం నాకు అప్పగించు, నీ నింద నాకు అప్పగించు. నీలో ఏమి వ్యర్థమైన అవి కూడా నాకు ఇచ్చేసాయి. నీ పనులు భారం నాకు అప్పగించు, నీ ప్రయాస నాకు అప్పగించు, నీ శత్రువులు నాకు అప్పగించు, నీ విరోధులు నాకు అప్పగించు. నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతున్నా నాకు అప్పగించు, నీ భార్యాభర్తల మధ్యలో ఉన్న సమస్యలు నాకు అప్పగించు. సంతానం లేదంటే అది నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడమే అప్పగించడం నాకు అప్పగించు. నీ చింత యావత్తు నా మీద మోపు, నేను నీ కొరకు చింతిస్తున్నా. మనకు ఒక శుభవార్త, మన కొరకు చింతించే దేవుడు ఉన్నాడు, మన కొరకు ఆలోచించే దేవుడు ఉన్నాడు, కన్నీటి బాష్పాలు తుడిచే జాలిగల దేవుడు ఉన్నాడు. నిన్ను హక్కును చేర్చుకొని నిన్ను ఉన్నతమైన శిఖరానికి తీసుకుని వెళ్లే నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా.